నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. సాగుబడి విశేషాలు చూస్తే అందరూ బాయిలర్ కోళ్ల పెంపకం చేపడితే ఆ యువకుడు మాత్రం ఆ దిశగా అడుగులు వేయకుండా నాటుకోళ్లపైన ఫోకస్ పెట్టాడు. ప్రారంభంలో సరదాగా మొదలైన నాటుకోళ్ల పెంపకం ఆ తర్వాత మంచి ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో నాటుకోళ్ల మాంసానికి మంచి గిరాకీ ఉండటంతో యువ రైతు సందీప్ నాటుకోళ్ల వ్యాపారం 300 కోళ్లు 600 గుడ్లు అన్నట్టుగా హ్యాపీగా కొనసాగుతుంది. అంతేకాదు పలువురు యువ రైతులకు స్ఫూర్తినిస్తుంది. ఒకప్పుడు పల్లెసీమలో ప్రతి తెల్లవారుజామున కోడికూతల హడావిడి వినసొంపుగా ఉండేది. కోడికూతలతోనే రైతుల వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి. పల్లె మేలుకొలుపు రాగం నాటుకోలదే. అయితే రాను రాను మన పల్లెల్లో పాడి పరిశ్రమ తగ్గిపోయినట్టుగానే నాటుకోళ్ల సందడి కూడా దాదాపుగా తగ్గిపోయింది. బంధువులొస్తే నాటుకోడి కోసి వారికి మంచి విందు భోజనం పెట్టే సాంప్రదాయం స్థానంలో బాయిలర్ కోళ్లకు ప్రాధాన్యతనివ్వడం పెరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్న ఈ సందీప్ రెడ్డి లాంటి యువ రైతులు తిరిగి దేశవాళీ కోళ్ల పెంపకానికి ప్రాధాన్యత పెరగడానికి కృషి చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇది చాలా మంచి వ్యాపకమని సందీప్ అంటారు. ఏ రైతైనా సరే తక్కువ ఖర్చుతో వీటి పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు పొందవచ్చని దీనికి తానే నిదర్శనమని ఆయన అంటారు. హైబ్రిడ్ రకాల పెంపకం కంటే నాటుకోళ్ల పెంపకమే లాభదాయకమని వివరిస్తున్నారు. డైరీ ఫామ్లో వైపు వెళ్దామని వచ్చినప్పుడు ఏది లాభసాటిగా ఉంటుందని ఆలోచించినప్పుడు డైరీ ఫామ్ చాలామంది పెట్టి లాస్ అయినారు. అదేవిధంగా పౌల్ట్రీ ఫామ్లు కూడా చాలామంది పెట్టి ఈ జబ్బులు రావడం, ట్రేడర్స్ మధ్యన రైతులు నలిగిపోవడం, కంపెనీల చేతల్లోకి బాయిలర్ ఫామ్లు వెళ్ళిపోయినాయి. కాబట్టి అది మనం ఆ బిజినెస్లో సక్సెస్ కావనే ఉద్దేశంతో నేను నాటుకోళ్ళని ఇప్పుడు డిమాండ్ బాగా వన్యతరగని డిమాండ్ ఉంది నాటుకోళ్లకు. ఈ డిమాండ్ని ఆసరాగా చేసుకొని నేను అందరికి కూడా అందుబాటులో నాటుకోళ్ళు అంతరించిపోతున్న ఈ రోజులలో అందరికీ అందుబాటులో నాటుకోళ్ళు అందేవారనే సదుద్దేశంతో, అదేవిధంగా చిన్న పాటి మన పరిశ్రమలాగా ఉంటుంది. ఇది పెద్దగా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో ఈ నాటుకోళ్ల ఫామ్ని మనం వృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి నాటుకోళ్లలో కూడా నష్టం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనం ఒక డైరీ ఫామ్ చూసుకున్నట్టయితే ఒక గేదెని కొనాలంటే 50,000 నుంచి సుమారు 1,00,000-1,50,000 వరకు కూడా ఉంది. అదే మనం ఇప్పుడు ఈ నాటుకోళ్ళని అయితే మనం ఒక 1000 పిల్లల్ని పెంచుకోవాలన్నా కూడా 40,000 రూపాయలలోనే 1000 పిల్లలు వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఇది మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఒకవేళ నష్టపోయినా కూడా తక్కువనే నష్టపోతాం, కానీ అంత పెద్ద నష్టాలు కూడా దీంట్లో ఏం రావు. అందులో ఇది రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అది మనం అజాగ్రత్తగా ఉంటే వస్తాయి, రోగాలు కూడా వస్తాయి. మనం వ్యాక్సినేషన్స్ ఇవి కరెక్ట్గా డాక్టర్స్ ఇచ్చిన సజెషన్స్ ప్రకారం మనం తీసుకొని చేసినట్టయితే దీంట్లో సక్సెస్ కావచ్చు. బ్రాయిలర్ కోళ్ల మార్కెట్ విపరీతంగా పెరగడం కారణంగా నాటుకోడికి ఆదరణ తగ్గింది. అయితే ఈ మధ్య కాలంలో నాటుకోడి మాంసంతో తయారయ్యే చికెన్ వంటకాలకు తిరిగి డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోందని, మార్కెటింగ్ కూడా చాలా సులువని సందీప్ రెడ్డి అంటారు. మన దగ్గర ఆరోగ్యకరమైన నాటుకోళ్లున్నాయంటే వినియోగదారులే షెడ్డు దగ్గరకొచ్చి కొనుక్కుపోతారని చెబుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఎల్లమ్మగూడానికి చెందిన ఈయన MBA పూర్తి చేశారు. ఉద్యోగం వైపు వెళ్లకుండా సొంతంగా వ్యాపారం చేయాలనే తపనతో వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఫోకస్ పెట్టారు. పట్టణాలలో చూసుకున్నట్టయితే 250 నుంచి 300 రూపాయలు కేజీ లైవ్ వెయిట్ అమ్ముతున్నారు మన దగ్గర. హైదరాబాద్లో చూసుకున్నట్టు 350 రూపాయల దానికా కూడా అమ్ముతున్నారు. కాబట్టి మనం దాన్ని మార్కెట్లో డిమాండ్ బాగుంది. ఊళ్ళలో కూడా ఇంతకుముందు పెంచినట్టుగా నాటుకోళ్ళు పెంచడం లేదు. ఇవి ఇళ్లలో పెంచడం ఇబ్బంది ఉందని చెప్పేసి ఇది అంతరించిపోతుంది మొత్తానికి. దాని ఉద్దేశంలోనే నేను నాటుకోళ్ళది ఒరిజినల్ నాటుకోళ్ళని తయారు చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. మనకు బయట వనరాజ, గిరిరాజ, రాజశ్రీ అట్లాంటి కోళ్ళు దొరుకుతున్నాయి, కానీ అవి మనకు మార్కెటింగ్ చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి దాన్ని మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా ఉందంటే ఒక నాటుకోడి మాత్రమే. నాటుకోడి ఇంతకుముందు పట్టణాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు, మొత్తం బొక్కలు ఉంటాయని పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు.
ఇప్పుడు బాయిలర్ కోళ్ళతో పోల్చుకుంటే నాటుకోళ్ళలో మెడిసిన్ అంత పెద్దగా వాడము, వ్యాక్సినేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. చిన్నపిల్లలప్పుడు వాడతాం కానీ మనం మందులతో పెంచేది ఉండదు. దీని లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. బాయిలర్ కోళ్ళు 40-45 రోజులకు మాత్రమే కోతకు వస్తాయి, కేజీన్నర వస్తాయి. కానీ మనకి ఇది పెరగడం మాత్రం 5 నెలలకు కేజీన్నర వెయిట్ వస్తుంది. కాబట్టి దీన్ని మాంసం కూడా గట్టిగా రుచిగా ఉంటుంది. మన నాటుకోళ్ళ మార్కెట్ మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు కానీ మనం ఎక్కడికి పోయి తిరిగి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. దాని ఉద్దేశంతో నేను ఇది పెట్టడం జరిగింది. ఫీడ్ కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. 4 కేజీలు ఫీడ్ తినేసరికి ఇది కేజీన్నర వెయిట్ వస్తుంది. మనకు నాటుకోడికి ఖచ్చితంగా షెడ్తో పాటు ఓపెన్ ప్లేస్ కూడా ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. షెడ్ ఉండి ఓపెన్ ప్లేస్ లేకుండా ఉన్న వాళ్ళు నాటుకోళ్ళకు పెంచాలని అనుకుంటే దాంట్లో మాత్రం నష్టపోతాం. నేను అది కూడా ప్రాక్టికల్ నేను చూశాను. అదేవిధంగా మనకు ఇప్పుడు నాటుకోళ్ళ విషయానికి వస్తే మెడిసిన్స్ కూడా చాలా తక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. కొన్ని చెట్ల నీడ ఉంటే సరిపోతుంది. వీటికి బయట మాత్రం ఓపెన్గా చెట్ల నీడ ఉండాలి. దీన్ని నాటుకొని మనం నాటుగానే పెంచాలి. దానికి ఏం ప్రత్యేకంగా షెడ్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనే ఉద్దేశం లేదు. మన ఇళ్లలో పాత చిన్నగా పెంచుకోవాలనుకునే వాళ్ళు పాత కొట్టాలు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకొని చేసుకోవచ్చు. బత్తాయి తోట, నిమ్మ తోటలలో ఉండే వాళ్ళకు బాగా లాభంగా ఉంటుంది నాటుకోళ్ళు పెంచుకుంటే. కుటుంబ వినియోగం కోసం సరదాగా సందీప్ మొదలుపెట్టిన దేశవాళీ కోళ్ల పెంపకం ఇప్పుడు వందలాది కోళ్లకు విస్తరించింది. వీటి పెంపకానికి పెద్దగా ఖర్చు కావడం లేదనే విషయాన్ని గ్రహించిన ఈయన వీటి ద్వారా రైతులకు చేకూరే అదనపు ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. తోటల్లో నాటుకోళ్ల పెంపకం కారణంగా కలుపు తగ్గడం గమనించారు. అంతేకాదు వాటి పెంటతో భూమి సారవంతమవుతుందని, ఇలా పలు ప్రయోజనాలు కలగడంతో నాటుకోళ్ల పెంపకాన్ని విస్తరించారు. ప్రస్తుతం దేశవాళీ కోళ్ల హ్యాచింగ్ పైన దృష్టి పెట్టి పిల్లల్ని అమ్ముతున్నారు. నాటుకోళ్లను కొంతమేరకు నాటు పద్ధతిలోనే పెంచుకోవాలని, వాటి కోసం తప్పనిసరిగా ఓపెన్ స్పేస్ ఉండాలని అంటారు. అయితే ఇప్పుడు మా దగ్గర పిల్లలు అయితే ప్రస్తుతానికి బాగా గిరాకీ ఉన్నది. మేము ప్రొడక్షన్ కూడా అంత ఎక్కువ మొత్తంలో చేయలేకపోతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి కావాలనుకుంటే మనం ఇప్పుడు అందరికి మాత్రం అందియలేము. ఒక 5-6 రైతులకు మాత్రమే నేను అందియగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు కూడా రిపీటెడ్గా మళ్ళీ ఫార్మింగ్ చేసుకుంటారు కాబట్టి ఒక 5 నుంచి 10 మందికి మాత్రమే నేను కంటిన్యూస్గా అందియగలుగుతాను. అదేవిధంగా తోటలలో పెంచుకునే వాళ్ళు కూడా చాలా మంది వచ్చి నా దగ్గర 200-500 పిల్లలు 1000 పిల్లలు కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కూడా మంచి అంటే తోటలలో కూడా ఏమవుతుందంటే కింద కలుపు మందు కొట్టాల్సిన అవసరం లేకుండా బత్తాయి నిమ్మ తోటలలో వాళ్ళు కింద ఉన్న గడ్డిని మొత్తం ఈ కోళ్ళు తినడం జరుగుతుంది. అదేవిధంగా వాటి ఎరువు కూడా తోటలకు బాగా ఉపయోగపడుతుంది. క్రిమి కీటకాలని కూడా తింటాయి కాబట్టి తోటలు కూడా శ్రేష్టంగా ఏ మందు కొట్టాల్సిన అవసరం లేకుండా మందులు తక్కువ వాడకంతోనే అయిపోతుందని ఇది. నార్మల్గా మనకు హ్యాచింగ్ వచ్చేసి బయట కోళ్ళకి ఎలా వేస్తేనైతే 21 డేస్కు 21 రోజుకు పిల్ల వస్తుంది. అదేవిధంగా యాక్చువల్లీలో కూడా సేమ్ అదే. హ్యూమిడిటీ టెంపరేచర్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకు 60 to 70% వస్తుంది. పర్సెంటేజ్ కొంచెం తక్కువ వస్తుంది నాటుకోళ్ళలో. కానీ మనకు వచ్చేసి క్రాసింగ్ మంచిగా జరిగినట్టయితే 70-75 వరకు కూడా తీయచ్చు. అదేవిధంగా మనకు టెంపరేచర్లు వచ్చేసి 99 degrees టెంపరేచర్ దగ్గర మనం ఫారెన్హీట్ దగ్గర మనం హ్యాచింగ్ చేసుకుంటాము. హ్యూమిడిటీ 86.5 ఉంటుంది. వీటికి ఫీడ్ వచ్చేసి ఫస్ట్ 1 month బాయిలర్ స్టార్టర్స్ ఇస్తాము. ఎందుకంటే విటమిన్, ప్రోటీన్, న్యూట్రిన్స్ అన్ని మనం అందియలేము కాబట్టి బయట ఉద్దేశంతో ఇస్తాము. 1000 పిల్లలకు వచ్చేసి మనకు 2 క్వింటాలు సుమారుగా నెలకు ఫస్ట్ నెలలో తింటాయి. ఆ తర్వాతకి మనకు ఇవి మొక్కజొన్న, నూక, తౌడు మనకు అందుబాటులో ఉండే తక్కువ రేట్లు ఉండే ఏ గ్రెయిన్స్నైనా వేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఈ ఫీడింగ్ చేయాలనేది ఏం లేదు. నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాలనే ఔత్సాహిక రైతులకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు యువ రైతు సందీప్. వ్యాక్సినేషన్లపైన అవగాహన పెంచుకుంటే వీటిలో రోగనిరోధక శక్తి మరింతగా పెరిగి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని సందీప్ అంటారు. ఇది మాకు దగ్గర 6-7 years నుంచి నెమ్మదిగా ఒక 10-20 కోళ్ళతో స్టార్ట్ చేసి ఈరోజు మేము 3-4 వేల వరకు కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు మాత్రం మా దగ్గర తల్లి కోళ్ళు మాత్రమే ఉన్నాయి 1300. ఇప్పుడు నేను ప్రొడక్షన్ మీద పడ్డాను, అంటే హ్యాచింగ్ సైడ్ వెళ్ళిపోయాను. హ్యాచింగ్ సక్సెస్ చేసిన తర్వాతకి మళ్ళీ ఫార్మింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే దీనికి ఏంటంటే ఒక గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేదు. నాబార్డ్లో ఉంది అంటున్నారు కానీ నాబార్డ్లో కూడా ఓసీ జనరల్స్కి ఎవరికి లేదు. అది మాకు ప్రభుత్వం కూడా ఏమన్నా నాటుకోళ్లకు ఇచ్చినట్టయితే సబ్సిడీలు, హ్యాచింగ్కు సబ్సిడీలు ఇచ్చినట్టయితే మనం దీన్ని భారీ ఎత్తున సక్సెస్ చేసి దీన్ని మనం ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. వీటికి
వ్యాక్సినేషన్స్ ఇస్తాము, అందులో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందండి. దీనికి అలాంటి రోగాలు అయితే ఇప్పటివరకు అయితే వచ్చినట్టు లేదు. నాటుకోళ్ళకి ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ లాంటిది అయితే ఎప్పుడు రాలేదు. కాకపోతే ఈ తల్లి అని అమ్మూరు అంటాం మనం, మచ్చలు అవుతుంటాయి. అదేవిధంగా మనకు వచ్చేసి కుక్కెర రోగాలు ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తాయి, కానీ పెద్ద అట్లాంటి రోగాలు అవుతారు. బయట మనకు ఒకేసారి గుంపులుగా ఊళ్ళో నుండి కోళ్ళు చనిపోతాయి. దానికి కారణం ఏంటంటే మనకు వ్యాక్సినేషన్స్ వేయం. దానికి పుట్టినరోజు మెరాక్స్ డిసీజ్ ఎక్కువ వస్తుంటుంది మనకు. అసలు పుట్టినరోజు మెరాక్స్ వ్యాక్సినేషన్ కానీ వేసుకుంటే అది 24 hours లోపు వేయాలి. అయితే మనం ఇళ్లలో పెంచుకునేటోళ్ళ మనం చేయలేము ఆ వ్యాక్సినేషన్ 1000 డోస్ మాత్రమే దొరుకుతుంది. దానికంటే తక్కువ దొరకదు కాబట్టి 1000 డోస్ మనం 500 రూపాయలు పెట్టి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయలేము కాబట్టి మనం దాన్ని మనం అవి కాపాడుకోలేకపోతున్నాం ఊళ్ళల్లో. ఈ ఇంక్యుబేటర్ ద్వారా చేసినట్టయితే ఒకే రోజు పుడతాయి కాబట్టి ఆ రోజు పుట్టగానే మెరాక్స్ వ్యాక్సినేషన్ చేస్తాం. 5th డే లసోటా చేస్తాం. 11th డే మనం వచ్చేసి గంబోరా చేస్తాం. 21st డే వచ్చి లసోటా డబల్ డోస్ చేస్తాం. తర్వాతకి ఫోల్ ఫాక్స్, ఆర్డీ వ్యాక్సిన్స్ చేసుకున్న తర్వాతకి 1 month లోపు వ్యాక్సినేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం బయటకు వదులుకున్నట్టయితే ఆ లోపు అవి కూడా 300 గ్రాములు దానికి వస్తాయి. 1 month లో 300 గ్రాములు వచ్చిన తర్వాతకి మనం బయటకు వదిలినట్లయితే బయట కాకులు, గద్దలు ఇలాంటివి కూడా నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు లాభదాయకంగా ఉంటుంది. కోళ్లు గుడ్లు పెట్టి అవన్నీ ఒకేసారి పొదిగి పిల్లలై బయటకు వచ్చిన తర్వాత వాటికి క్రమం తప్పకుండా 1 నెల పాటు పలు వ్యాక్సినేషన్లు వేయించాల్సి ఉంటుంది. అమ్ముకునేంత వరకు ఒక్కో కోడి మీద 120 రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ తర్వాత దాన్ని 300 రూపాయల వరకు అమ్ముతున్నారు యువ రైతు సందీప్. ఈయన నాటుకోళ్ల పెంపకం గురించి తెలుసుకున్న పలువురు ఔత్సాహిక యువ రైతులు ఈయన షెడ్డు దగ్గరకు వచ్చి వివరాలు తెలుసుకుంటున్నారు. నేను MBA కంప్లీట్ అయిపోయింది నాది. నేను స్వయం ఉపాధి కింద ఏదైనా ఒక వ్యాపారం చేద్దాము అని చెప్పేసి అనుకొని చాలా వ్యాపారాలు అనుకున్నాను. 1, 2, 3, 4 చాలా వ్యాపారాలు అనుకున్నాను. కానీ ఈ వ్యాపారాలు ఏవి కూడా నాకు అంతగా అనిపించలేదు. కానీ నల్గొండ డిస్టిక్లో సందీప్ గారు ఒక కోళ్ల ఫారం నడిపిస్తున్నారు, నాటుకోళ్ళది అని చెప్పి నాకు ఒక టీవీ కార్యక్రమం ద్వారాగా తెలిసింది. ఆ అన్నగారిని వచ్చి కలిసి తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎక్కువ డబ్బులు సంపాదించే విధంగా అన్నగారి దగ్గర నేర్చుకుందామని చెప్పేసి అని వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అన్నగారిని చూస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు ఎంత తక్కువ అంటే వీలైనంత వరకు తక్కువ ఇన్వెస్ట్మెంట్. మేబీ ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలనుకుంటే 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేసుకున్నా కానీ మంచి ఇన్కమ్ ఒక 3-4 నెలల టైంలో చాలా మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అని ఇక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ చూస్తే అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఇన్ ఫ్యూచర్లో నేను కూడా ఒక ఫారం పెట్టుకొని నేను ఇంకొక 4గురికి ఉపాధిని కల్పించగలను. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అని అంటే వస్తుందో రాదో తెలియదు, కానీ నేను వ్యాపారం పెట్టుకొని ఇంకొక 4గురికి ఉపాధి కల్పించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ అవుతుంది. లో ఇన్వెస్ట్మెంట్ గుడ్ ప్రాఫిట్ వచ్చేలాగా ఉంది కాబట్టి దీని వైపు అడుగులు వేయదలుచుకున్నాను. సో అలా తెలుసుకొని నల్గొండలో ఈ ఎల్లమరెడ్డిగూడెంలో ఒక షెడ్ ఉంటే ఆ ఫారం దగ్గరికి వచ్చినానండి. నేను ఇది తెలుసుకొని దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ నేను కూడా స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఇక్కడికి వచ్చి దీని ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే ఆలోచనలో ఉన్నానండి నేను. దేశవాళీ కోళ్ల పెంపకాన్ని ప్రారంభంలో చిన్న స్థాయిలో మొదలు పెట్టారని, ఒకసారి వీటి పెంపకం పైన అవగాహన వస్తే నిపుణుల సాయంతో విస్తరించుకోవచ్చని సందీప్ అంటారు. ఒకవేళ నష్టం వచ్చినా తక్కువ మొత్తంలోనే నష్టం వస్తుంది తప్ప నాటుకోళ్ల పెంపకంతో పెద్దగా ఇబ్బందులుండవని సందీప్ అనుభవంతో చెబుతున్నారు. వంశీ, సాక్షి న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కొబ్బరి రైతు ప్రభుత్వం చేతిలో దారుణంగా మోసపోయాడు. పైలిన్, హుదూద్ తుఫాన్లకు నష్టపోయిన కొబ్బరి రైతులకు పరిహారం అందిస్తామని హామీలు ఇచ్చిన పాలకులు ఇప్పుడు మొహం చాటేశారు. తుఫాన్ల ధాటికి కకలావికలమైన 2 ఏళ్లు గడిచినా చిల్లి గవ్వ కూడా సాయం అందలేదు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాంత కొబ్బరి రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నాణ్యమైన విత్తనాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించకపోవడం దురదృష్టకరమని వాపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కొబ్బరి పంటకు ఎంతో పేరు పొందింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ తర్వాత ఉద్దానం కొబ్బరి పంటకే మార్కెట్లో అంతటి ప్రాధాన్యత ఉంది. జిల్లాలో 7 మండలాల్లో సముద్ర తీరానికి ఆనుకుని 50,000 ఎకరాల్లో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. నిత్యం పచ్చగా చిరుగాలులకు సైతం తలలూపుతూ ఆహ్లాద వాతావరణంలో సేద తీరమని మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఈ చెట్లు కనిపిస్తాయి. అయితే ఇదంతా 4 ఏళ్ల క్రితం వరకే. పైలిన్ తుపాను ధాటికి చెట్టు శిఖరం వంగి చాలా వరకు కొబ్బరి చెట్లు మూడువారిపోయాయి. తరువాత ఏడాది వచ్చిన హుదూదు తుపాను బీభత్సానికి మూడువారిన మోళ్లు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు ఇక్కడ 1000 ఎకరాల్లో కొబ్బరి పంట అంతంత మాత్రంగానే చేతికొస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కొబ్బరి పంటకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. 2 తుపానుల నష్టపరిహారంతో పాటు రుణమాఫీ అమలు చేస్తామని నమ్మబలికింది. అయితే 2 ఏళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఆ ఫైలన్ తుఫాన్లో జరిగిన నష్టానికి ఇంతవరకు కూడా రైతుకి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మేలైతే కలగలేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం వలన ఆ రిపోర్ట్ లేదని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పంట నష్టానికి ఏదో వాళ్ళు రుణమాఫీ ఇస్తామన్నారు. అయితే ఇటీవల కాలంలో రుణమాఫీలో కొబ్బరి లేదు అన్నటువంటి విషయం మాకు తెలిసింది. ఇవి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో దాన్ని మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ప్రభుత్వానికి. మన హోమ్ మినిస్టర్ గారు స్థాయిని కూడా రిప్రజెంటేషన్ చేశాము. ఆయన కూడా మేము తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫైలాన్లో మాకు మొక్కలు కూడా ఇస్తామని ఒకసారి అన్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్ ఇన్ టైంలో మొక్కలు రాలేదు కాబట్టి రైతులు ఉంచుకోలేకపోయారు. అంతకుముందు ఇక్కడ బారులో ఒక ఫారం ఉండేది, మన సిలగాంలో ఒక ఫారం ఉండేది. ఇక్కడ కొబ్బరి మొక్కలు ఇక్కడే ఉత్పత్తి చేసి రైతులకు ఇచ్చేవాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వ కాలంలో ఆ 2 ఫారంలు కూడా మూతపడ్డాయి. దాంతో ఇక్కడ రైతులకు ఉంచుకోవడానికి కొబ్బరి మొక్క లేదు. తుఫాన్ తర్వాత మళ్ళీ మొక్కలు ఉంచుకోవాలంటే మొక్కలు అందుబాటులో ఉండాలి. ఇక్కడ గత 15-20 సంవత్సరాలు ఉన్నటువంటి ఎర్రనల్లి వలన ఇక్కడ రైతులు మొక్కలు తయారు చేసుకోలేకపోతున్నారు. ఈ కాయలు ఉన్నప్పుడు కూడా అవి మొక్క రావటం లేదు, బయట నుంచే మొక్కలు తెచ్చుకోవాలి. మరి ఆ రకంగా మొక్కలు బయట నుంచి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి వచ్చినటువంటి ఈ పెస్ట్ ఏదైతే ఉంది, నల్లముట్టి కానీ ఎల్లముక్కు కానీ గ్యానోడెర్మ కానీ ఈ జబ్బులకేటి కూడా పెస్ట్ కంట్రోల్ చేయాలంటే ఈవేళ రైతుకి ఆ మందులు కొనుక్కోవడం చాలా కష్టమైనది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతన కొందరు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు మంత్రి వచ్చిన తర్వాతన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి అచ్చెన్నాయుడికి అడిగితే ఏమన్నారంటే 43 కోట్ల రూపాయల నిధులు మరి ఈ తుఫాన్ నష్టాన్ని కవిటికి ఇస్తున్నాము, నెక్స్ట్ ప్రపోజల్ ఉన్నామని చెప్పారు. చెప్పినడు 10 మాసాలు సంవత్సరం పైన గడిచింది కానీ ఇది వరకు ఆ ప్రసక్తే లేదు. ఆ నెక్స్ట్ మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాతన అదే విషయాన్ని రైతులు పరిశీలించి అడిగారు. మొన్న ఇస్తామన్నారు, రైతు నష్టాలు తుఫాను 3 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పట్టించుకోవడం లేదంటే ఒక్కొక్క ఎకరానికి 15,000 చొప్పున వెంటనే రిలీజ్ చేస్తామన్నారు. ఇదివరకు అది కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పంటలపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది జీవిస్తున్నారు. కొబ్బరి రైతును పరామర్శించడానికి వచ్చిన సీఎం చంద్రబాబు కొబ్బరి తోటలను ఉపాధి హామీ పథకానికి అనుసంధానిస్తామని గతంలో హామీ ఇచ్చారు. కనీసం ఈ హామీ కూడా నెరవేరలేదు. రైతులే స్వయంగా తుపాను దాటికి నేలకొరిగిన చెట్లను తొలగించుకున్నారు, గట్లను సరిచేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో కొబ్బరి తోటల నుంచి ఆదాయం రావాలంటే మరో 6 ఏళ్లు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రభుత్వ ప్రోత్సాహం సాయం అందిస్తే తప్ప ఇక్కడ కొబ్బరి రైతు నిలదొక్కునే పరిస్థితి లేదు. ఏదో కుంటలు తవ్వడానికి అని చెప్పి ప్లాంటేషన్స్ అని గురించి ఏదో అంటున్నారు. అవన్నీ కేవలము హామీలకే పరిమితం కానీ వాస్తవానికి అవి అక్కడ ఇంప్లిమెంట్ అవటం లేదు. ఇక ముందైనా ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్లో ఉద్దాన పంటలకు హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో పెట్టి ఆ తాలూకా లేబర్ కాంపోనెంట్ కూడా దానికి యాడ్ చేసి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోపోతే మరి కొద్ది రోజుల్లో ఉద్దానంలో కొబ్బరి పూర్తిగా మటుమాయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా మేమందరం రైతుల తరఫున కోరుతున్నాం. ఇప్పుడు ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఏ రాష్ట్రం కానీ సెంట్రల్ సొమ్మొద్దు, ఇచ్చాపనలు వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని అంటే ఇక్కడ ఈ బ్రిడ్జిల దగ్గర ఎత్తిన ఇసుకని రోజుకి 1 కోటి రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు అయితే ఇక్కడ నష్టపరిహారానికి సరిపోతుంది, ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చిన అవసరం లేదు. అంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న రైతులను మాత్రమే పట్టించుకోరు.
మేము చాలా నష్టపోయాము. తెగుళ్ళు అన్నీ వచ్చేసాయి. కొబ్బరి దిగుబడి లేదు. ఉన్న కొబ్బరికాయలు ఎవరు అడగడం లేదు. మేము ఏమి చేయాలి? మా ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని చేసేయండి. మేము ఎటు బయటకు వెళ్ళిపోతాం. మాకు దానిలో ఏం లేదు, విడిచిపెట్టలేము. మేము జాబ్ చేస్తున్నామా, మాకు శాలరీ వస్తుంది, మేము ఎలాగ బ్రతకాలి? దానికి సమాధానం ప్రభుత్వం ఇవ్వాలి. లేదా ప్రభుత్వం మా ల్యాండ్ తీసుకొని ఆ వ్యవసాయం చేయని మేము ఎలా బ్రతకాలి? మాకేమి ఇది లేదు. 2 తుఫాన్లు వచ్చాయి, ఇప్పటికి 2 ఏది రూపాయికి డబ్బులు కూడా రాలేదు. నష్టం వచ్చినప్పుడు ఊరడింపు మాటలు తప్ప సాయం అందడం లేదన్నది రైతుల మాటల్లోనే అర్థమవుతోంది. ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్, మంత్రి అచ్చెన్నాయుడు తమ మాటలతో కొబ్బరి రైతులను మభ్యపెడుతున్నారు తప్ప సాయం అందించే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే కొనసాగితే ఇక్కడి కొబ్బరి విస్తీర్ణం 80% వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఆ దుస్థితి రాకముందే ప్రభుత్వం మేలుకోవాలి. ఉద్దానం కొబ్బరి రైతులను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. యుగంధర్, సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. పొలం దున్నాలంటే కూలీలు దొరకటం లేదా? మీరు ట్రాక్టర్ కొనలేకపోతున్నారా? అయితే మీరు చింతించలక్కర్లేదు. ఒక క్లిక్ చేస్తే చాలు, ట్రాక్టర్ మీ ఇంటి ముందే ఉంటుంది. దానికి కాస్త రెంట్ చెల్లిస్తే చాలు, మీ అవసరం కోసం ఆ ట్రాక్టర్ను వాడుకోవచ్చు. కూలీలు దొరక్క పొలాలు సాగు చేయని వారికి ట్రాక్టర్లను అద్దెకి ఇచ్చేందుకు రెడీ అయింది మహీంద్రా కంపెనీ. ఇందుకోసం ట్రింగో పేరుతో ఓ యాప్ను కూడా క్రియేట్ చేసింది. ఈ యాప్లోకి వెళ్లి ఒక్క క్లిక్ చేస్తే చాలు, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రాక్టర్ అందించేందుకు సిద్ధమంటోంది మహీంద్రా కంపెనీ. ఒక్క ట్రాక్టర్సే కాదు, యంత్ర పరికరాలను కూడా రెంట్కు ఇస్తామని చెబుతోంది. ట్రాక్టర్ల కాస్ట్ పెరగడంతో చాలా మంది రైతులు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. అదీకాక కరువు పరిస్థితులు నెలకొనడం కూడా ఇందుకు కారణమని భావించిన కంపెనీ ఇలా అద్దెకు ట్రాక్టర్స్ ఇస్తోంది. ఇండియాలో కిందటి ఏడాది 6.3 లక్షల యూనిట్ల ట్రాక్టర్ విక్రయాలు జరగ్గా ఈ ఏడాది మాత్రం అవి 14% తగ్గి 4,22,000గా ఉన్నాయి. అద్దెకు ఇలా ట్రాక్టర్స్ ఇవ్వడం ద్వారా ఆదాయాలు సమకూర్చుకునేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. యాప్లోకి వెళ్లలేని రైతులు ఫోన్ ద్వారా కూడా ట్రాక్టర్స్ ని అద్దెకు తీసుకోవచ్చు. సాధారణంగా మార్కెట్లో గంటకు 700 రూపాయల నుంచి 1200 వరకు వసూలు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా మరింత తక్కువ ధరకు ట్రాక్టర్స్ అద్దెకు దొరికే అవకాశం ఉంది. తొలుత ఈ సేవలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనుంది మహీంద్రా. అంతేకాదు, ఎవరి వద్దనైనా వ్యవసాయ పరికరాలుంటే మహీంద్రా కంపెనీ ఏర్పాటు చేసే ఫ్రాంచైజీల ద్వారా అద్దెకు ఇచ్చే సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ ట్రింగో అగ్రిగేటర్ పాత్ర పోషిస్తూ రైతులను యజమానులతో అనుసంధానిస్తుంది. సేవలకు గాను ఫ్రాంచైజీల నుంచి కమిషన్ తీసుకుంటుంది. మహీంద్రాతో పాటు ఇతర బ్రాండ్ల ట్రాక్టర్లను అద్దెకు కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో ట్రాక్టర్లు, యంత్రాల అద్దె మార్కెట్ అవ్యవస్థీకృత రంగంలో ఉంది. ఏటా 15,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇది 10 నుంచి 15% దాకా వృద్ధి చెందే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మహీంద్రా కంపెనీ దాదాపుగా 80 ఫ్రాంచైజీలను, 160 హబ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొదటగా 10 కోట్ల పెట్టుబడితో ఈ ట్రాక్టర్ రెంటల్ మార్కెట్ను మహీంద్రా ప్రారంభించింది. ఇవి సాగుబడి విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్.